మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోర్కృపా ఓం శ్రీ గురవే నమః. వేస్ట్ కాదు, ఇది మన సాంప్రదాయం. మన భారతదేశ చరిత్ర తెలుసుకోవాలని అంటే ఈ భారతదేశం యొక్క పూర్వకాలపు జాగ్రఫీ, దాంట్లో ఏ ప్రాంతంలో ఎటువంటి సంస్కృతి పుట్టి పెరిగిందో, దానికి సంస్కృతికి కారకులైనటువంటి వ్యక్తులు ఎవరు, అవన్నీ కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. చాలా మటుకు పూర్వ భారత చరిత్రలో పాశ్చాత్యులే ఎక్కువ పరిశోధన చేశారు. మన దేశ చరిత్ర రాసుకోవాలని, జాగ్రఫీ నేర్చుకోవాలని ఇట్లాంటి అభిప్రాయాలు మన వాళ్ళలో ఎక్కువ ఉండేవి కాదు. కానీ చరిత్ర పూర్వులు రాసి పెట్టారు పురాణాల్లో. ఆ పురాణంలో చరిత్ర ఉందనే భావం వెలగలేదు. పురాణం అంటే ఏదో భగవంతుడి కథలు, అదంతా వింటే పుణ్యం వస్తుంది, కార్తీక మాసంలో వినాలి, ఇలాంటి మాటలు దాన్ని మతంగా తీసుకున్నారు. కానీ పురాణ విజ్ఞానంగా తీసుకోవడం ఒక నూతన దృక్పథం. అది తర్వాత ఏర్పడింది. ఇదంతా మన విజ్ఞాన శాస్త్రం అనే విషయం పాశ్చాత్యులు వచ్చి దాన్ని ఇంత పరిశోధన చేసి వాళ్ళు దీని చరిత్ర దృష్టితో పురాణం చూడడం చేత మనకు కూడా అలాంటి అభిప్రాయం తర్వాత ఏర్పడింది. లేకపోతే అంతా మతం అని, పురాణ కాలక్షేపం అంటే ఏదో పుణ్యం వస్తుందని, రిటైర్ అయిపోయిన తర్వాత భగవన్నామ స్మరణ చేస్తున్నాం, విష్ణు పురాణం మత్స్యపురాణం వింటున్నాం అని ఇట్లాంటి మాటలు చెప్పడం మొదలెట్టారు. నేను చరిత్ర గ్రంథాలు చూశాను, పురాణములు చూశాను, మూడోది భారతదేశం కొంత చూశాను. ఒక మనిషికి సామాన్యంగా సాధారణంగా సంసారంలో ఉండేవాడికి ఎంత వీలవుతుందో అంత మాత్రం చేయగలిగాను. గ్రంథ పఠనానికి పర్వాలేదు. దేశం చూడాలి అంటే వెనకాల వివాహం, ఇల్లు, పాకిలి, పిల్లలు, పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా ఖాళీగా ఉంటే మనిషి దేశం అంతా, జీవితం అంతా తిరగచ్చు. ఎంత కాలం పడుతుంది అంటే మొట్టమొదటిసారి 40 సంవత్సరాలుగా 42 సంవత్సరాలు పూర్వం కాశీ మొదటిసారి వెళ్ళాను. వెళ్ళినసారి 14 రోజులు అక్కడ ఉన్నాను. నేను ఒక యజ్ఞం చేశాను. చేస్తే అక్కడ అనేక మంది సాధువులు, సన్యాసులు, వేదం చదువుకున్న వాళ్ళు, జ్యోతిష్ శాస్త్రజ్ఞులు, మంత్రశాస్త్రవేత్తలు, సంగీత విద్వాంసులు, మామూలు పండాలు, పౌరోహిత్యం చేసే పండాలు అందరినీ చూశాను. గంగకి వచ్చి స్నానం చేసేవాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, ఎలా వస్తున్నారు అది చూశాను. ఆలయం యొక్క స్వరూపం ఎలా ఉంది, దాని చరిత్ర ఏమిటి, ఔరంగజేబు దీన్ని ఎప్పుడు పడగొట్టించాడు, ఆ మసీదు ఆలయం పైన ఎలా కట్టారు అవి కూడా చూశాను. విశ్వనాథ ఆలయం చూశాను. ఊరు కొంత చూశాను. ఊరు ఎలా చూశానంటే రోజు మధ్యాహ్నం నేను హోమం అంతా చేసుకున్నాక మధ్యాహ్నం 2 గంటలకి లాడ్జ్కి వచ్చి భోజనం చేసి ఒక ట్యాక్సీ ఏదో తీసుకుని ఊరికి వెళ్ళి చూసేవాళ్ళం. అలాగ 12 రోజులు రోజు చూశాను. 14 రోజులు ఆ ఊళ్ళో ఉంటే 12 రోజులు తిరిగి చూశాను. తిరిగి చూసి నేను అర్థం చేసుకునేది ఏమిటంటే పూర్తిగా కాశీ చూడాలంటే ఎంత టైం పడుతుంది అని అంచనా వేశాను. రోజుకు ఒక 6 గంటల సేపు ఒక్కొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ వెళ్ళేటట్టయితే 14 నెలలు పడుతుంది కాశీని చూడడానికి అని అంచనా వేశాను. ఒక కాశీ పట్టణం అంత పెద్ద చరిత్ర. బొంబాయి అంత పట్టణం కాదు, కానీ యావత్ భారత చరిత్ర అందులో ఉంది. ప్రతి అంగుళం ఒక్కొక్క క్షేత్రమే, ఒక చరిత్రే. ఒక యోగి, ఒక ముని, ఒక తపస్సు, ఒక పురాణంలో ఒక రాజు, ఏదో ఒక పూర్వకాలపు యజ్ఞం, ఏదో ఒక సంఘటన దాంతో ఉంది. ఒక కాశీకి ఎంతకాలం అయితే భారతదేశం తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది. మన భారతదేశంలో చరిత్ర అంతా దేశ చరిత్ర అంటాం, కానీ దేశ చరిత్ర అంటే వ్యక్తుల చరిత్రే, మనుషుల చరిత్రే కదా, దేశానికి చరిత్రే ఉంటుంది. ఈ నేల అలాగే ఉంది.
25 లక్షల సంవత్సరాల పూర్వం కూడా ఈ నేల ఇక్కడ అలాగే ఉంది. అప్పుడు ఈ చెట్లు లేకపోయి ఉండొచ్చు, చాలా వేడి ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే నీళ్ళతో మునిగిపోయి ఉండొచ్చు. తర్వాత దేశం అక్కడే ఉంది. భారతదేశం యొక్క చరిత్రకి మైల్ స్టోన్స్, మైలురాళ్ళలాగా ఈ చరిత్రని నిర్మాణం చేసి మనకి ఇచ్చిన వారందరూ కూడా గొప్ప వ్యక్తులు. ఒక మాట పూర్వం, రామాయణ కాలానికి పూర్వం ఉత్తర భారతదేశంలో వింధ్యకి తూర్పు ఉత్తరాన్ని, మనం వింధ్యకి దక్షిణాన్ని ఉన్నాం. అప్పుడు గొప్ప గొప్ప చక్రవర్తుల వంశములు, ఋషుల వంశములు, మహాత్ములు తపస్సులు చేసుకునే వాళ్ళ వంశాలు, వాళ్ళ చరిత్రలు, చక్రవర్తుల చరిత్రలు ఇవే ఉన్నాయి. ఆ తర్వాత ఆ పరంపర, ఆ మార్గంలో వెళ్ళిన మహాత్ములందరూ గత 10,000 సంవత్సరాల్లో దక్షిణాపథం అంతా కూడా ఆక్రమించుకొని ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలన్నీ కూడా మనుషులతో నిండి, నాగరికతతో నిండి, ఇదంతా పట్టణాలు, రాజులు, ఓ పక్కని మతం, క్రతువులు అన్నీ పెరిగిన తర్వాత కూడా ఎంతోమంది ఇక్కడ పుట్టారు. వాళ్ళందరి చరిత్రలు తెలుసుకుంటే కథ పూర్తవుతుంది. అప్పటికి స్థూలంగా కొంత విషయాలు తెలుస్తాయి. యోగుల చరిత్రలు, మునుల చరిత్రలు, జ్ఞానుల చరిత్రలు. జ్ఞానులంటే మోక్షం పొందినటువంటి, జ్ఞానం పొందినటువంటి, జ్ఞానిగా దేశంలో జీవించే మనుషులకు బోధ చేసినటువంటి మహాత్ములు, వాళ్ళ చరిత్రలు. రాజుల చరిత్రలు, బయట నుంచి వచ్చిన వాళ్ళ చరిత్రలు, వాళ్ళు ఏం చేశారు. తర్వాత సాహిత్యవేత్తలు, సంస్కృత భాషలో, పాళీ భాషలో, ప్రాకృత భాషలో పుట్టిన గ్రంథములు. ఆ గ్రంథములు ఏ కాలంలో పుట్టాయి, ఎవరు రాశారు, ఆ కాలంలో ఉండిన రాజు ఎవడు, ఏ కాలం చేతి ఇది పుట్టింది, అందులో ఉన్న విషయం ఏమిటి, అసలు ఒట్టి కథలేనా, ఏదో దేవతలు, రాణిలు, స్వయంవరోత్సవాలు ఇవేనా చరిత్ర? అది కానే కాదు అసలు. అది మామూలు ఇన్సిడెంట్స్ అవి. సీతా స్వయంవరానికి, ద్రౌపది స్వయంవరానికి ఒక ప్రాధాన్యత ఉంది. తర్వాత పాండవులు చేసిన చరిత్ర గొప్పది కాబట్టి, తర్వాత రాముడు చేసిన చరిత్ర గొప్పది కాబట్టి స్వయంవరం కూడా ఇంపార్టెన్స్ వచ్చింది. కానీ 1,00,000 స్వయంవరాలు అయినాయి, దేని విషయం చెప్పుకోం. ఆ వ్యక్తులకి తర్వాత వచ్చిన ప్రాధాన్యత వల్ల వాళ్ళు ఎక్కడ పుట్టారు, వాళ్ళ తండ్రి ఎవరు, తల్లి ఎవరు, ఏ వంశం, ఇవన్నీ తర్వాత చేసిన పనిని బట్టి వీటికి ప్రాధాన్యత వస్తుంది. ఈ వీళ్ళందరి చరిత్రలు పురాణంలో ఎంతవరకు ఉంది, ఆనాటి ఆర్యావర్తం అంటే ఏమిటి, దక్షిణావర్తం ఏమిటి, దక్షిణ దేశం ఎప్పుడు ఏర్పడింది, వింధ్య దాటి ఆర్య సంస్కృతి, వేద సంస్కృతి అంటే మనం ఆర్ష విద్యలు అంటాం, అవన్నీ దక్షిణానికి ఎప్పుడు వచ్చాయి, వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా వ్యాప్తి చెందింది, ఇది మనం తెలుసుకునే చరిత్ర. ఇది సృష్టి చరిత్రకి వెళితే పురాణం చాలా చెప్తుంది. నేను చెప్పాను సర్గశ్చ ప్రతిసర్గశ్చ అని. అది వదిలిపెట్టిన తర్వాత వంశ చరిత్ర, మన్వంతరాల చరిత్ర, రామాయణ కాలం దాకా వస్తే రామాయణ కాలం నుంచి చరిత్ర, మామూలు హిస్టరీ. అంతకుముందు ఏమో పోనీ పురాణం అనుకోవచ్చు, ఏమో నిజమో ఎక్కడ దానికి ఎవిడెన్స్ లేదు. ఉదాహరణకి ఏదో పరాశర మహర్షి ఆశ్రమం ఎక్కడుందో ఫలానా అని చెప్తారు, దాని ఆనమాలు ఏముంటుంది. పాశ్చాత్యులు మన భారతదేశ చరిత్ర చదువుకోవడానికి, తెలుసుకోవడానికి వాళ్ళు ఉపయోగించిన సాధనాలు ఏమిటంటే పురాణాలు చదివారు, సాహిత్యంలో కావ్యాలు, గ్రంథాలు, ఆ కవుల చరిత్రలు ఉంటే అవి చదివారు, జాగ్రఫీ అంతా చదివారు ఇండియాలో. ఈ రెండింటికి సమన్వయం చేసి భారత చరిత్ర వాళ్ళు తెలుసుకున్నారు. కానీ అలాగే ఈజిప్టు దేశం చరిత్ర తెలుసుకోవాలంటే పెద్ద పిరమిడ్స్ ఉన్నాయి అక్కడ. 3,000-4,000 years బిఫోర్ క్రైస్ట్ కట్టిన పిరమిడ్స్ ఉన్నాయి. అంతలావు అంత బ్రహ్మాండమైన నిర్మాణం ఉంది కాబట్టి ఆ దేశ చరిత్ర తెలుస్తుంది. కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి ఏమన్నా ఆనవాళ్ళు ఉంటాయా? చిన్న చిన్న రాగిరేకులు బయటపడడం, అందులో కొండ పెంకులు బయటపడడం, శాసనాలు ఉండడం, అలా ఉండదు కదా. ఆశ్రమం ఏమీ లేకుండా పైన 10 తాటాకులు వేసుకొని తపస్సు చేశాడు. ఆ వ్యక్తే ఒక గొప్ప అద్భుతమైన వస్తువు.
అతను ఏ నిర్మాణం చేశాడు, ఏ రాజ్యం స్థాపించాడు, ఏ పట్టణం కట్టాడు, అలాంటివి ఉండవు కదా. కాబట్టి చరిత్ర ఆధారాలు భారతీయ చరిత్రకు ఇతర దేశాల్లో చరిత్రకు ఉండే ఆధారాల వల్లే ఇక్కడ దొరకవు. మనకి గ్రంథాలే ఉన్నాయి. గ్రంథాల్లో చెప్పిన విషయములే మనకు ప్రమాణం. ఉదాహరణకి నేను ఇప్పుడే చెప్తున్నాను, లాహోర్ దాటిన తర్వాత పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్కి వెళితే, నార్త్ వెస్ట్ పాకిస్తాన్కి వెళితే అక్కడ కశ్యపుని యొక్క ఆశ్రమాలు ఇప్పటికీ ఆ స్థానాల్లో ఉన్నాయి. అక్కడ ఉండేవాడు ఆయన. ఇందాక 2 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ టూర్ చేశాను నేను, ఉదాహరణకి చెప్తున్నాను. అక్కడ పంజాబ్లో చండీగఢ్ మీదుగా కారులో హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం. మండి అని ఒక పట్టణంలో ఆగాం. అక్కడ మాకు బాగా అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు, ఆఫీసర్లు అందరూ ఉండడం. మండి అనే పేరుకి కారణం ఏమిటి, ఈ పేరు ఎందుకు వచ్చింది అనే సందేహం కలిగింది నాకు. ఏదైనా ఊరు పెడితే దీనికి ఈ పేరు ఎప్పటి నుంచి వచ్చింది, దీనికి ఎవరు కారణం, ఎవరైనా రాజు పేరా, ఎవరైనా దేవుడి పేరా, ఏమిటి అని అడుగుతూ ఉంటాను. కుతూహలం ఉంటుంది ఎక్కువ. అలా అడిగితే కానీ తెలియవు. ఊరంతా తిరిగాం, 2 రోజులు ఉన్నాం. చాలామంది వచ్చారు, వెళ్ళారు. ఆఫీసర్స్ అందరూ వచ్చేసారు. అక్కడ సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు, కలుసుకున్నారు. బయలుదేరి వెళ్ళే ముందు ఎవరిని అడిగితేనే ఏమో అన్నారు. ఆ ఊళ్ళో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ జడ్జి, పోలీస్ చీఫ్, వాళ్ళకి దాని గురించి ఏం తెలియదు. అలా వస్తూ చిన్న గుడికి వెళ్ళాం. దేవాలయాలన్నీ చూసిన తర్వాత ఒక చిన్న గుడి పైన మార్బుల్తో చిన్న స్లాబ్ దాని మీద కనిపించింది. మాండవ్యముని చరిత్రతో సంబంధించిన పట్టణం, ఇక్కడ ఆయన తపస్సు చేశాడు కాబట్టి మండి అని దీనికి పేరు అని పెట్టారు. సందేహం చేసి అమ్మయ్య, హో మాండవ్యముని ఎవరో తెలుసు, మనకి పురాణంలో తెలుసు. ఎప్పటివాడు చాలా పూర్వుడు ఆయన. మహాభారత కాలానికి ఒక 200 సంవత్సరాల పూర్వుడు అనుకోండి. రామాయణం తర్వాత వాడే. ఎందుకంటే ఆయనకు అన్యాయంగా శిక్షపడింది. చేయని నేరం ఆయన మీద వేసి దొంగ అనుకుని పట్టుకుని చెప్పితే రాజేమో కొరతనేమన్నాడు ఆయన్ని. కథ పెద్దది. మొత్తానికి అర్ధరాత్రి ఆయన తీసుకెళ్ళి ఆశ్రమంలో ఉన్నవాడిని తీసుకెళ్ళి కొరతనేశారు. అంటే పెద్ద శూలం నేల మీద పాచి దాన్ని గుచ్చడం మనిషిని. భయంకరమైన శిక్ష. శిశువుని హత్య చేశాడనే నేరం డబ్బు కోసం, ధనం కోసం. తెల్లవారిన తర్వాత గ్రామస్తులందరూ వచ్చి, పట్టణం అందరూ వచ్చి, అయ్యో ఈయన మహానుభావుడు, ఈయన దొంగతనం చేయడం ఏమిటి, మహారాజు వారు కూడా వారి దగ్గరికి ఆశీస్ తీసుకుంటారు అని అన్నారు. మహారాజు వచ్చి సాష్టాంగపడి క్షమించవలసింది, నేను చూడకుండా శిక్షించాను. మొహం లేదు, చూడలేదు, డిఫెన్స్ లేదు, ఛార్జీ లేవు, విచారణ లేదు, శిక్ష ఏమన్నాడు, కొరతనేమన్నాడు. ఎందుకంటే ఆయన కొడుకుని దొంగలు చంపి ఎత్తుకుపోయారు ధనం. ఇతడే ఆ పని చేశాడని పోలీసు వాళ్ళు చెప్తే నిజం అనుకుని చేశాడు. ముఖాన్ని చూడలేదు. మిమ్మల్ని చూచి విచారించకుండా శిక్ష వేశాను, నాకు అపరాధం జరిగింది, నన్ను క్షమించి నన్ను శిక్షించండి అన్నాడు. ఆయనకి ఆ రాజు మీద కోపం రాలేదు, ఆ పోలీసు వాళ్ళ మీద కోపం రాలేదు. తెల్లగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. అంటే యోగబలం చేత ఊర్ధ్వలోకాలు కూడా వెళ్ళగలిగిన వాళ్ళు. ఆ యముడు ఎక్కడుంటాడు? భూమి మీద ధర్మం అంతా చక్కగా నడవాలంటే, 4 పాదాలుగా నడవాలంటే, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది శిక్షించాలి, ఏది క్షమించాలి, ఇదంతా ధర్మశాస్త్రం. పెద్ద నేరానికి ఓ మాట క్షమించవలసి వస్తుంది, పెద్ద కారణాలు, అంతకన్నా పెద్ద కారణాలు ఉంటాయి. చిన్న నేరానికి కఠినంగా శిక్షించవలసి వస్తుంది. ఆ తూకం తెలియాలి. ధర్మసూక్ష్మం తెలిసిన వాడు ఎవరుంటాడు? యమధర్మరాజు కదా. అంటే యమధర్మరాజు ఎదురుగుండా వచ్చి ప్రత్యుత్తానికి, స్వామి ఇక్కడ తెచ్చారేమిటి? అవునయ్యా, నేను ఇంత కొరతనేశారు నన్ను అన్యాయంగాను. ఏ పాపం చేస్తే నాకు శిక్ష వేశారు? పూర్వజన పాపమా, ఏం పాపం, అవి నీకు తెలుస్తాయి కదా అడగడానికి వచ్చాను. అంటే చిన్నప్పుడు ఈ తోటలు ఎగురుతున్నటువంటి తూరీగల్ని పట్టుకుని, చిన్నప్పుడు మీరు 10 సంవత్సరాల వయసులో ఆ చేత్తో పట్టుకుని ఓ ముళ్ళు తీసుకుని దాని కడుపులో గుచ్చి అది గెలగలు తనుకుని చస్తూ ఉంటే ఆడుకున్నారు మీరు. ఆ హింస చేస్తారు కాబట్టి నేయాల్సి వచ్చిందని అన్నాడు. ఒక నేరానికి శిక్ష విధించేవాడు ఆ దేవత యముడు అంటాం మనం, యమధర్మరాజు. ఆయన మహర్షి నవ్వి, పిచ్చివాడా, నీకు మానవలోకంలో ధర్మం సరిగా అర్థం కాలేదు.
ధర్మం తెలుసుకోవాలనంటే నువ్వు మనుషుడే పుట్టమన్నాడు అని ఆ మనుషుడే పుట్టమని చెప్పించడం చేత ఆ యమధర్మరాజు భూమి మీద మనుషుడే పుట్టాడు. ఆయనే విదురుడు. మహాభారత కాలంలో విదురుడు మాండవ్యముని శాపం చేత యమధర్మరాజు అలా పుట్టాడు. గొప్ప ధర్మవేత్త, మహాజ్ఞాని విదురుడు, మహర్షులందరికీ సమానమైన వాడు. ఆ మాండవ్యముని తపస్సు చేసిన కాలం ఆ చోటది. చూడంగానే ఒక అద్భుతంగా అనిపిస్తుంది మనకి. పురాణం తెలుసుకోగానే ఒక తేజస్సు కనిపిస్తుంది. చరిత్రలో అంతఃకరణ ఎక్కడికో వెడుతుంది, పురాణ కాలానికి వెడుతుంది. ఆ పక్కన ఒక వాగు, ఆ పక్కన ఒక పట్టణం, రాజుగారి కోట అన్నీ ఉన్నాయి. ఒకది స్టేట్, అది ప్రిన్సిపల్ స్టేట్, అది మెర్జ్ అయిపోయింది 47లో. అలాగా ఒక్కొక్క చోటు ఒక పురాణ గాథతోనే లింక్ అయి ఉంది. భారతదేశం చూడడం అంటే సులభం కాదు. చరిత్ర చదివి, జాగ్రఫీ చదివి ఆ తర్వాత వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగితే అందరికీ తెలియదు. కాశ్మీర్ ఉంది, మహాక్షేత్రం అది. కాశ్మీరంలో ఎటువంటి విద్యలు ఉండేవి, శాస్త్రములు, సంస్కృతం, అన్ని శాస్త్రాలు, వేదములు, గొప్ప కవిత్వం, ఉపనిషత్తులు అంతా అక్కడ ఉండేవి కాశ్మీర్లో. ఇప్పుడు కాశ్మీర్లో ఏముంది? ఇప్పుడు వెళ్ళిపోయింది మన చేతిలోంచి. దాన్ని మనం కాపాడుకోవాలంటే విషయం తెలుసుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది, దేశభక్తి. చరిత్ర తెలుసుకుంటే దేశభక్తి వస్తుంది. దేశభక్తి వస్తే కర్తవ్యం తెలుస్తుంది. పొలిటికల్ పార్టీలో చేరతామో లేకపోతే అజిటేటర్స్లో చేస్తాం, ఏదో ఒక పని చేస్తాం. ఈ కర్తవ్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణగా చెప్పాను కాబట్టి పురాణంలో కొందరు మహాత్ముల చరిత్రలు అవి హిస్టరీగా భావించి తెలుసుకొని ఈ భారతదేశ చరిత్ర చూడాలి. సుమారు నేను 60 యాత్రలు చేశాను ఈ 40 ఏళ్లలో. ఒక్కొక్క యాత్రలో 70 మంది నుంచి 130, 140 మంది దాకా తీసుకెళ్ళాను. ఒక్కొక్క యాత్రలో ఒక్కొక్క ప్రాంతానికి తీసుకెళ్ళాను. నాకు తెలిసినంత మట్టుకు ఆ చరిత్ర చెప్పుకుంటూ, అర్థం వివరిస్తూ చెప్పుకుంటూ వచ్చాను. అయినా ఎక్కడెక్కడో పూర్వం తపస్సులు జరిగిన చోట ఆ వనాలన్నీ చూశాను. అయినప్పటికీ కూడా భారతదేశంలో 10వ వంతు కూడా చూసినట్టు నాకు లేదు. నాకు మనసులో గ్రంథాల వల్ల తెలిసిన దేశం ఎంతో ఉంది, చూసింది 10వ వంతే. నాకు తెలిసిన దేశం మనసులో ఎంతో ఉంది. వెళ్ళి చూడాలనంటే దానికి కావాలి అవకాశం. కావాలి. అందరికీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా వెళ్ళలేకపోయినా ఇదిగో మ్యాప్ చూపించి, ఇక్కడ ఈ సరస్వతి నది ఉంది, ఇక్కడ నది ఉంది చూడండి, ఇక్కడి ఫలానా చరిత్ర జరిగింది, పురాణం. తర్వాత మహాభారత కాలం వస్తుంది. మహాభారత కాలాన్ని గురించి కొన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత రాజవంశాలు ఉన్నాయి. జనమేజయుడు, అతని వంశం అంతా పరిపాలించారు. పరీక్షిత్ ఏమో పట్టాభిషేకం చేశారు, కొంతకాలం నడిచింది. ఆ చరిత్ర చెప్పాలి. పాశ్చాత్యుల చరిత్రలో ఎలాగా ఏం రాశారు, అందులో ఎంత నిజం ఎంత అబద్ధం ఉంది అది చెప్పాలి. నిజంగా జరిగింది ఏమిటో అది చెప్పాలి. పురాణం ఏం చెప్తోంది, చరిత్రకారులు ఏం చెప్తున్నారు, పరిశోధనలు చేశారు, అది చెప్పాలి. ఒక్కొక్క మనిషిని గురించి చరిత్ర చెప్పుకుంటూ ఈ ప్రణాళికలో కొంతకాలం పెడితే మరి ఇలాంటి టాక్స్ 100 అవుతాయో 200 అవుతాయో నాకు తెలియదు. చేయాలని ఉంది, నాకు తెలిసిన మట్టుకు చెప్తాను. గ్రంథాలు కూడా మీకు చూపించి, మ్యాప్స్ చూపించి, పురాణం చూపించి, చరిత్ర గ్రంథాలు చూపించి, ఇదిగో ఇలా రాశాడు, పార్గటి ఇలా రాశాడు, ర్యాప్సన్ ఇలా రాశాడు, కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇలా ఉంది, ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియాలో ఇలా ఉంది, ఇది చూడండి. ఆ తర్వాత బుద్ధుడి కాలం వస్తుంది. తర్వాత ఆంధ్రుల చరిత్ర 2000 ADలో మొదలవుతుంది సుమారు. ఇప్పుడు ఉన్నాం మనం. అంటే సరిగ్గా జీసస్ పుట్టిన టైంకి ఆంధ్రదేశంలో ఎవరున్నారు అప్పుడు మొదలుపెట్టచ్చు. 2000 years హిస్టరీ అది. అన్నీ వస్తుంది. 2000 ADలో మొదలెట్టడం కాదు, 2000 ADలో ముగుస్తుంది మన చరిత్ర. ఇక్ష్వాకులు అక్కడ కృష్ణా తీరంలో నాగార్జునకొండ కేంద్రంగా పరిపాలించారు. అంతకుముందు శాతవాహన చక్రవర్తులు పరిపాలించారు. ఆంధ్ర రాజులు ఉజ్జయిని కూడా ఆక్రమించారు, మగధ ఆక్రమించారు, పట్నా అన్నమాట. అంతవరకు ఆంధ్రుల రాజ్యమే. బీహార్లో కూడా ఇంత రాజ్యం వేయలేరు ఆంధ్రులు. తెలుగు భాష అప్పుడు మొదలైంది. ప్రాకృత భాష నుంచి తెలుగు పుట్టింది. ఆ గ్రంథాలు ఏమిటి, ఏం పుట్టాయి, తెలుగు భాష ఎలా పుట్టింది, దాని అక్షరం ఎలా ఉండేది, మొదలు ఫోటో మీకు చూపించి, ఇది విజువల్ కదా, చూపిస్తూ ఉండాలి అందరికీ. నామోహమే కంటిన్యూస్ చూస్తే బోరింగ్గా ఉంటుంది, మిగతా కూడా చూపించాలి.
చూపించి ఎవిడెన్స్తో సహా చెబితేనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒకే మనిషి కంటిన్యూగా మొనాటనస్గా మాట్లాడితే నిద్ర వచ్చేస్తుంది, ఎవరికి విసుగనిపిస్తుంది. అందుకని చూపించాలి. అవన్నీ నా లైబ్రరీలో ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క టాపిక్ తీసుకుని ప్రిపేర్ అయ్యి నేను వస్తాను. ఇదివరకేమో అట్ ర్యాండమ్ మాట్లాడుతూనే ఉన్నాను, కానీ ఒక ప్రణాళిక లేకుండా మాట్లాడాను. ఒక స్కీమ్లో మాట్లాడాలి. ప్రతిదానికి ఎవిడెన్స్ గ్రంథం దగ్గర పెట్టుకుని చూడండి ఇలా రాశాడు, పురాణం ఇలా చెప్తుంది. శాతవాహన వంశం, ఆంధ్ర శాతవాహన వంశం అని దాని పేరు. ఆంధ్రుల వంశం 510 సంవత్సరములు భారతదేశాన్ని పాలించారు అని మత్స్య పురాణం, విష్ణు పురాణం అని చెప్తున్నాయి. పురాణంలో చరిత్ర ఉందని చెప్తున్నాయి. 510 సంవత్సరములు ఒకే చోట మొత్తం రాజ్యం అంతా ఉన్నా ఉండకపోయినా, ప్రారంభంలో చిన్న రాజ్యం, తర్వాత పెరిగి ఉండొచ్చు, తర్వాత కొన్ని భాగాలు పోయి ఉండొచ్చు. ఈ చరిత్ర అంతా ఉంటుంది. ఈ గ్రంథములను పరిచయం చేయడం, గ్రంథాల్లో ఉండే విషయాల్ని దేశానికి అన్వయించి పరిచయం చేయడం, ఈ కోర్సు కనుక బాగా ఉంటే ఈ టాక్స్ అన్ని వినేటప్పటికీ చాలా విషయాలు తెలుసుకున్న వాళ్ళు అవుతారు. మీ యువతరం వారంతా ఇదిగో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుని అన్ని ఈ చెప్పిన టాపిక్స్ని బట్టి వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కూడా ఫోటోగ్రాఫ్స్ తీసుకొచ్చి అక్కడ వీడియో చేసి ఆ ప్రాంతాలు అక్కడ క్షేత్రాలు చూసి అందరికీ ఎడ్యుకేట్ చేయవచ్చు. అది నా అభిప్రాయం. ఒక భారతదేశం మాత్రం అలా ఉంచండి, ఆంధ్రదేశం అంతా పూర్తిగా చూసామా మనం? మీరు కర్నూలు జిల్లా ఇంటీరియర్ చూసారా ఎవరైనా? ఇక్కడ అనంతపురంలో ఇంటీరియర్ చూసారా? చిత్తూరు జిల్లాలో లోపల ఏముందో చూసారా? కాణిపాకం వెళ్ళారా? ఎక్కడికైనా ఎప్పుడైనా? కొన్ని చూస్తారు, కొన్ని చూడరు. ఇంకా లోతుకు పెడితే ఎన్నో ఉన్నాయి క్షేత్రాలు. బమ్మెరపోతన వరంగల్ దగ్గర ఉన్నాడా లేదా చిత్తూరు జిల్లాలో ఉన్నాడా? ఇవి చూస్తే తెలుస్తుంది. కాకతీయ సామ్రాజ్యం వరంగల్లో శిథిలాలు ఉన్నాయి, చూడాలి. అక్కడ వాళ్ళు ఏం చెప్తారో వినాలి. సాంప్రదాయాలు ఉంటాయి. ప్రజలు సాంప్రదాయాలు అంటే ఒక ఊళ్ళో ఎప్పుడూ ఉత్సవం జరుగుతూ ఉంటుంది ఏడాదికి. ఏమిటా ఉత్సవం అంటే 300 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో ఒక ఆవిడ ఉండేదండి. మా ఆవిడ తపస్సు చేసింది, ఆవిడేమో ఇక్కడ సమాధి పొందింది, ఆవిడ ఫలానా వంశం అండి, ఆవిడ ఇలా దానం చేసింది, అది చేసింది చెప్తారు. అంటే ఒక చరిత్ర. అది చరిత్ర ఆధారంగా ఒక సాంప్రదాయం ఏర్పడింది. అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ప్రజల్ని అడిగి సేకరించడం ఒక పద్ధతి. భారతదేశంలో చాలా వాంగ్మయం. ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా మనకి. 200 సంవత్సరాలకు పూర్వం ప్రింటింగ్ ప్రెస్ లేదు. అన్ని తాటేగల మీదనే రాశారు. వేలాది గ్రంథాలు రాశారు. ఆ గ్రంథములన్నీ మహారాజులు, జమీందారులు వాళ్ళ లైబ్రరీస్లో సేకరించి పెట్టారు. బికనీర్ మహారాజా లైబ్రరీలో, బరోడా మహారాజా లైబ్రరీలో, మైసూర్ మహారాజా లైబ్రరీలో ఎన్నో వేల గ్రంథాలు అలా జాగ్రత్తగా ఉన్నాయి. అన్నిటి మీద ఉంటాయి. పురాణాలు ఉంటాయి, కవిత్వం ఉంటుంది, భాషాశాస్త్రం ఉంటుంది, వ్యాకరణం ఉంటుంది, చరిత్ర ఉంటుంది, సంగీతం ఉంటుంది, నాట్యం ఉంటుంది. ఈ గ్రంథములన్నీ ఉన్నాయి. ఉన్నాయని తెలుసుకోవడం కోసమని మాట్లాడడం, కానీ అవన్నీ నేను బోధించడానికి కాదు. ఇది ఉందని తెలుసుకోండి. సందేహం వస్తే నాకు తెలిస్తే చెప్తా, నాకు తెలియకపోతే అందరూ ఇంకోళ్ళ దగ్గర పెడతాం మనం. ఈ విధంగా పుట్టబోయే వారందరికీ, పుట్టిన వారికి స్ఫూర్తి కోసం ఇవన్నీ మొదలుపెట్టారు. నేను మొన్న చూపించానే లిస్ట్స్, డిస్క్రిప్టివ్ క్యాటలాగ్స్. ఒక్కొక్క గ్రంథం యొక్క చరిత్ర అందులో ఉంటుంది. తాటాకుల పుస్తకం 36 ఆకులు ఉన్నాయి ఇందులోను. అందులో 3 ఆకులు పురుగులు తినేసేసాయి, ఈ నంగుళాలు పొడుగు ఉంది. పంక్తికి ఒక్కొక్క పేజీకి 6 పంక్తులు ఉన్నాయి, మధ్యలో శిథిలావస్థలో ఉంది ఇది అని ఆ పుస్తకం జాగ్రత్తగా దాని చరిత్ర అందులో ఉంటుంది. మొదటి శ్లోకం చివరి శ్లోకం ఇలా ఉంది అని రాస్తాడు. క్యాటలాగ్ అది. మ్యాన్యుస్క్రిప్ట్స్ క్యాటలాగ్, అన్పబ్లిష్డ్ మ్యాన్యుస్క్రిప్ట్స్ క్యాటలాగ్స్ చాలా సేకరించాను. బరోడా లైబ్రరీలో ఏమున్నాయో నా దగ్గర క్యాటలాగ్ ఉంది కొత్త. సర్ఫోజీ లైబ్రరీలో తంజావూరులో ఏమున్నాయో నా దగ్గర క్యాటలాగ్ ఉంటుంది. మెడ్రాస్ యూనివర్సిటీలో ఏమున్నాయో అమృతి దగ్గర క్యాటలాగ్ నా దగ్గర దొరుకుతుంది. అంటే ఇట్స్ ఎ విండో ఆన్ ది కంట్రీ. కిటీలోంచి చూస్తే వీధంతా కనబడ్డట్టు ఇక్కడ ఆ క్యాటలాగ్ చూస్తే దేశంలో ఉండే చాలా విషయాలు తెలుస్తాయి. అలాగే డెవలప్ చేయడానికి ఈ లైబ్రరీ పెట్టారు. అందువల్ల ఎక్కడ మొదలెట్టాలనుకున్న మొదలు జాగ్రఫీతో మొదలెడతాను నేను తప్పకుండా. భారతదేశ జాగ్రఫీ ఇది మన ఎల్లరు. ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి. హిమాలయ పర్వతాల్లో
ఒక గొప్ప క్షేత్రం. అక్కడ బ్రహ్మమానస సరస్సు, మాన్ సరోవర్ అంటారు, బ్రహ్మమానస సరస్సు. ఆ కింద సరస్వతి నది, అక్కడేమో బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మ కొడుకు, బ్రహ్మ కుమార్తె బ్రహ్మపుత్ర అటు నది. ఇదేమో బ్రహ్మమానస సరస్సు, అక్కడి సరస్వతి నది. ఆయన కుటుంబం అన్నమాట, చక్రవర్తి బ్రహ్మదేవుడు కుటుంబం అని పేర్లు పెట్టారు. ఆ పేర్లు చెప్తే మన ఈ విధాత బ్రహ్మ అతడికి సృష్టికర్తతో సంబంధం ఉన్న క్షేత్రములు అని అర్థం. పేర్లు పెడతారు, కల్పిస్తారు, ఎగ్జాజరేషన్ చేస్తారు, వర్ణిస్తారు. ఇదంతా మనుషుల స్వభావం. కానీ ఆ వర్ణనలో, ఎగ్జాజరేషన్లో, రిప్రజెంటేషన్లో మధ్యని ఒక ట్రూత్ ఉంటుంది. అదే మనం తెలుసుకోవాలి. అందుకని ముందర భారతదేశ ఇండియన్ జాగ్రఫీ, ఏన్షియంట్ జాగ్రఫీ, తర్వాత ఏమో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అంటే రామాయణ కాలంతో మొదలుపెట్టి మహాభారత కాలానికి కొద్దిగా వచ్చి క్షేత్రాలు అవి చూపించుకుంటూ ఈ శాస్త్రాలు ఎక్కడ పుట్టాయి ఈ చరిత్ర అంతా చెప్పాలి. ఎంత అవుతుందో నా వల్ల భగవంతుడిదే నాకు తెలియదు. ఎందుకంటే చదువుకున్నది ఒకప్పుడు ఉండొచ్చు, ఈ వయసులో జ్ఞాపకం ఉండడం కష్టం, పేర్లు అవి తడుగుంటూ ఉంటాం, మెమరీ ఫెయిల్ అయిపోతుంది. కానీ ఈ ఏజ్ వచ్చేదాకా, ఇంత వయసు వచ్చి మెమరీ ఫెయిల్ అయిపోయేదాకా చదువు పూర్తి కాదు. హ్యూమన్ ట్రాజడీ అలా ఉంటుంది. చదువు పూర్తి అయ్యేటప్పటికి వీడికి అంతా అర్థమవుతుంది కానీ చెప్పి ఓపిక ఉండదు, తర్వాత మరుపు వస్తుంది. లైబ్రరీ ఆధారంగా నేను మాట్లాడతాను. ఇక ముందు ప్రతి గ్రంథం మీకు చూపించి, వెస్టర్నర్స్ రాసిన హిస్టరీ చదివాను, ఎస్ట్రానమీ చదివాను, ఎస్ట్రాలజీ చదివాను, మోడర్న్ ఫిజిక్స్ నేను స్టూడెంట్ని యూనివర్సిటీలో ఫిజిక్స్ చదివాను, మోడర్న్ ఎస్ట్రానమీ చదివాను. ఇప్పటికీ పుస్తకాలు ఉన్నాయి. మెడిసిన్ చదివాను, కొంచెం మెడికల్ సైన్సెస్ నాకు కొద్దిగా ఫండమెంటల్స్ తెలుసు, కెమిస్ట్రీ కొద్దిగా తెలుసు, బాటనీ నాకు రాదు, జువాలజీ రాదు. కానీ తెలిసిన విషయాల్లోంచి నెమ్మదిగా నేను చెప్తాను.